జై తెలంగాణ. ప్రజాపాలన అని విజయోత్సవ సభలు చేసుకోవడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దాని సందర్భంగా ఇక్కడున్న నాయకులు అసలు గత 9.5 సంవత్సరాల్లో అధికారం ఉండి సుతా ప్రతిపక్షాలు ప్రెస్ మీట్ పెట్టినా కానీ అభివృద్ధి లక్ష్యంగా చేసుకుంటూ పోయిన కేటీఆర్ గారు ఈరోజు అభివృద్ధిని పక్కకు పెట్టి పాతదాన్ని మేము చేసినాం చెప్పుకుంటూ మేము ఒకటి చేస్తున్నామని చెప్పుకుంటూ ఒక మంత్రము మొత్తం చేసినామంటారు, మొత్తం 2 లక్షల రుణాలు మాఫీ చేసినామని అంటారు. ఒక మంత్రమో అసలు సగం చేసి ఇంకో సగం చేస్తామంటారు. ఒక ముఖ్యమంత్రి మొత్తం అయిపోయినాయి అంటారు. ఇంకా వాళ్ళకి లెక్కలు నిలవకుండా ఇలా ప్రజాపాలన జరుగుతుంది. ఈరోజు ఆ 6 గ్యారెంటీలు 420 హామీలు ప్రజలకు విరక్తి చెందింది. మీరు ఏ విజయోత్సవ సభ పెట్టినా అధికారం ఉందని ఒక అఫీషియల్గా ఉన్న వ్యక్తులు మీటింగ్లకు రావడం జరుగుతుంది. కానీ ప్రజలు స్వచ్ఛందంగా మీరు చేస్తున్న పనులు ఇలా బ్రహ్మాండంగా ఉన్నాయి. 6 గ్యారెంటీలు ఉన్నాయి, 420 హామీలు ఉన్నాయి, బ్రహ్మాండంగా హామీలు చేస్తున్నారు, పరిపాలన బ్రహ్మాండంగా చేస్తున్నారని ఏ ఒక ఓటరు నీకు వేసిన వ్యక్తి, కాంగ్రెస్కు ఓట్లు వేసిన వ్యక్తులు అక్కడికి వచ్చి కూకున్న వాళ్ళు ఒక్కళ్ళు సుధా లేరని చెప్పి నా మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేస్తున్నా. ఇక అంతేకాకుండా ఈ మధ్యన ఇక ప్రెస్ మీట్లు అంటే గంటలు మాట్లాడితే నాకే ఇంటుంటే నాకు బాధ అనిపిస్తుంది. అసలు మాట్లాడే ఇవాళ రోజున డబుల్ బెడ్రూమ్లు మేము 3,500 ఇస్తున్నాము అని చెప్పి అంటారు. 3,500 ఇస్తున్నాం. ఇవాళ 10 ఏళ్ళ పాలనలో ఏ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. మేము చూడు ఇస్తున్నాం, ఒక ఏడాది లోపలనే ఇస్తున్నాం చూడు అని అన్నాం. అసలు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఏ ఒక్క కొబ్బరికాయ కొట్టింది దొరకలే, ఏ ఒక్క పొజిడింగ్ ఇచ్చింది దొరకలే. 3,500 డబుల్ బెడ్రూమ్లు మేము శాంక్షన్ చేసినాం, మీ పాలనలో ఒక్కటి ఇవ్వలేదు అని మాట్లాడతారు. అసలు అవగాహన ఉండి మాట్లాడుతుండ్రా లేక మాట్లాడుతుండ్రా నాకు అది కాంగ్రెస్ నాయకులుగా అసలు ఇట్లా 10 సార్లు చెప్తుంటే నేను ఇంకా వేరే మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి తెలిస్తే తెలిసినట్టు మాట్లాడండి, లేకపోతే నాకు తెలియదు డబుల్ బెడ్రూమ్ గురించి ఊకోండి. ఆ డబుల్ బెడ్రూమ్ల వివరాలు పూర్తిగా మీకు తెలియకపోతే ఒక మున్సిపాలిటీకి పోతే అక్కడ చైర్పర్సన్ గారు కానీ నివేదిక ఇవ్వమంటే అక్కడ కమిషనర్ గారు కానీ ఇస్తారు. ఇంకా మొత్తం టోటల్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో కావాలనుకుంటే కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి. ఒక సిరిసిల్ల పట్టణంలోనే 2,150 ఇండ్లు దాదాపు 4 సంవత్సరాల లోపల పూర్తి చేసి ఇవాళ 2,100 ఇండ్లల్లో 2,000 కుటుంబాలకు 1,900 కుటుంబాలు ఆల్రెడీ కేసీఆర్ నగర్ మండపల్లి ప్రాంతంలో 1,300 చిల్లర, పెద్దూరు సమీపంలో 500 చిల్లర, రగుడులో 75, ఇవాళ మన నర్సింగ్ కాలేజ్ వద్ద 204 ఇండ్లు. ఇవి అన్నీ డ్రా తీసి ఇవ్వడం జరిగింది. 2,150కి 2,000 దాకా దాదాపు కుటుంబాలకు మనం ఇవ్వడం జరిగింది. ఇంకా 800 మంది ఉంటే ఆ 800 మందికి సుధా పట్టాలు మండపల్లి మన బదనపల్లి రోడ్ నుంచి మండపల్లి పట్టాలు సుధా మార్కింగ్ చేసి పొజిడింగ్ సుధా ఇవ్వడం జరిగింది. ఇక ఇద్దామన్నా కానీ ఎవరు లేరు. కానీ మీరు ఏం చేస్తుందంటే ఆ 800 పొజిడింగ్లు క్యాన్సిల్ చేసినారు. ఇవాళ శాంతినగర్లో 100 ఇండ్లు కేటాయించడం 100 ఎస్సీలకు ఉన్నాయి. ఆ ఎస్సీలకు కేటాయించినవి కాకుండా 100 ఎగస్ట్రా ఉన్నాయని చెప్పి రాదీసి వాళ్ళకి నంబర్లు తీస్తే సుతా అధికారం ఉందని ఈరోజు వాళ్ళు పేయినోళ్లను పోలీసులతోటి లాఠీ చార్జీ చేసుకుంటా తరిమి కొడుతున్నారు. అది ఏంటిది? మళ్ళీ కేసీఆర్ గట్టిని మేము ఇస్తామని చెప్పుకునేందుకు ఏంటి అని నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. వాస్తవానికి ఒక విలేకరుల సమక్షంలో, కౌన్సిలర్ సమక్షంలో, మీడియా ద్వారా ఇలా డ్రా తీసిన వ్యక్తి డ్రాలు 104 తీయడం జరిగింది. ఇమీడియట్లీ వాళ్ళకు 104 వాళ్ళకు ఖచ్చితంగా శాంతినాథ్ ఇచ్చి ఇంకా డ్రా తీసి వెళ్ళిపోయిన వాళ్ళు 800 మంది ఉన్నారు. అక్కడ మండపల్లి బదనపల్లి సమీపంలో రైట్ సైడ్ అసైన్ ల్యాండ్ ఉంది. దాన్ని మార్కింగ్ చేస్తుదా అప్పుడు మన మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ప్లాట్లు సుధా దానికి కేటాయించడం జరిగింది. ఇమ్మీడియట్లీ మీరు ఇందిరమ్మ పేరు పెట్టుకుంటారా, కేసీఆర్ పేరు పెట్టుకుంటారా నచ్చితే, ఎందుకంటే కేసీఆర్ హయాంలో అయినాయి కానీ మీకు నచ్చదు, ఎందుకంటే నచ్చదు కాబట్టి
మీరు మార్పిడి కావాలనుకుంటున్నారు కాబట్టి ఇందిరమ్మ ఇండ్లని పెట్టినా పర్వాలేదు, మనిషికి గుంట జాగిచ్చి మనిషికి 5 లక్షలు ఇమీడియట్ 800 మంది రాదీసి ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇవ్వండి. మళ్ళొకసారి డబుల్ బెడ్రూమ్లు ఎవరికి ఇవ్వలేదనే పదం వాడద్దని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా మీకు హెచ్చరిస్తున్నాను.